హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాయుడు వ్లాగ్స్. యాక్చువల్గా ఇవాళ నేను ఏం మాట్లాడదాం అనుకుంటున్నానంటే వాళ్ళని ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లో ఉన్నానమాట. యాక్చువల్గా నేను ఒక టాపిక్ మీద డిస్కస్ చేయాలనిపించింది. ఎందుకంటే నేను మోస్ట్లీ ఇది ఫేస్ చేశాను అనమాట ఎంటైర్ నా కాలేజ్ లైఫ్లో. నాలానే మీకు కూడా ఇంటర్వ్యూస్ అంటే భయం ఉందా? నాకు ఎంత భయం అంటే గైస్, చాలా అంటే చాలా భయం. కాలేజ్ నుంచి నా ఫ్రెండ్స్ అంటే కాలేజ్ జరుగుతుండగానే మమ్మల్ని ట్రైనింగ్ అని పంపించారనమాట. అక్కడ ఇంటర్వ్యూస్ లేకుండా తీసుకున్నారు యాక్చువల్గా నన్ను. అంటే ఫ్రెండ్స్ అందరూ ట్రైనింగ్ అంటే అంతే కదా, ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అని చెప్పి పంపించారు. ఇంటర్లో పంపించారు, డిగ్రీలో పంపించారు. ఇంటర్లో పంపించినప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేశాను. సాఫ్ట్వేర్ అంటే నేను సాఫ్ట్వేర్ చేశాను అనుకోకండి, అంత సీన్ లేదు నాకు. నేను చేసింది ఏంటంటే అందులో టెలికాలర్, డేటా ఎంట్రీ యాక్చువల్గా. అయితే అక్కడ ఏంటంటే ఇంటర్వ్యూస్ ఏం జరగలేదు, జస్ట్ ట్రైనింగ్ కాబట్టి వెళ్ళి నా పని నేను చేసుకుని నేను కాల్స్ అవి మాట్లాడి బాగానే వచ్చేదాన్ని అనమాట. ఆఫ్టర్ ఇంటర్ తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత చుక్కలుగా వేసి నిజంగా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయంగా వేసి నాకు. అంటే యాక్చువల్గా నాకు వాళ్ళు ఏం అడుగుతారు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ మ్యాక్సిమం అయితే ఏం చెప్తాం, మన పేరు చెప్తాం, మనం ఎక్కడి నుంచి వస్తుందో చెప్తాం, మనం చదువుకున్న చెప్తాం, ఫ్యామిలీ కోసం చెప్తాం. అది చెప్పడం కూడా నాకు భయంగా వేసి. మీకు అంతేనా? అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే ఏంటి అది కూడా ఫేస్ చేయలేవా, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు కదా కనీసం, ఏంటని వాళ్ళు ఏం అడుగుతున్నారు ఏంటని తెలుస్తుంది, వాళ్ళు ఏం అడుగుతున్నారో తెలిసి ఏం చేసుకోవాలి గైస్, అంతేనా? మనకి ఏమొచ్చో అది చెప్తాం వాళ్ళు అడిగితే, కానీ వాళ్ళది అడగరు కదా. వాళ్ళ కంపెనీకి సంబంధించింది వాళ్ళు ఫ్రెండ్స్ అది ఏమంటారంటే ఏంటి ఇది కూడా ఫేస్ చేయలేకపోతున్నావా, ఇంటర్వ్యూకి వెళ్తేనే కదా ఏంటని తెలుస్తుంది అని చెప్తారు గైస్. ఓకే, వాళ్ళు చెప్పేది బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే నేను నా నా కాలేజ్ లైఫ్లో, నా స్కూల్ లైఫ్లో కూడా నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇచ్చింది లేదు, కనీసం ఒక సాంగ్ పాడింది లేదు, కనీసం నేను ఏది హోస్ట్ చేసింది కూడా లేదు గైస్. కనీసం నాకు ఇష్టమే, నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం గైస్, నేను రీల్స్ అవి చేస్తాను. కాకపోతే ఏంటంటే నలుగురిలో చేయలేను అనమాట, నాకు చాలా భయం వేస్తుంది. స్టేజ్ ఎక్కి వామ్మో ఇప్పుడు చేయాలి అందరి ముందు అంటే నాకు కొంచెం చాలా భయంగా ఉంటుంది అనమాట. ఇలా స్టేజ్ ఎక్కి సాంగ్స్ పాడి స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చాలా ధైర్యంగా ఉంటుంది గైస్. మైక్ పట్టుకుని మాట్లాడిన వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది. సో వాళ్ళు ఇంటర్వ్యూ ఏంటి ఏదైనా ఫేస్ చేస్తారు, వాళ్ళకి వచ్చినా రాకపోయినా ఒక మనిషి ఎదురుగా ఉన్నాడంటే నువ్వు మాట్లాడగలుగుతావు ధైర్యంగా. నేను అవి ఏం చేయలేదు కదా, సో అందుకని నాకు చిన్న భయం అనమాట గైస్. అందుకే నేను తొందరగా ఏ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వను అనమాట. సో కాల్ వచ్చిందనమాట, మాట్లాడదామని వెళ్ళాను, అందుకే మధ్యలో వీడియో ఆగింది. నాకు అంత భయంగా ఇంటర్వ్యూస్ అంటే అందరూ ఒకలాగా ఉండరు కదా. చాలామంది ఇంటర్వ్యూస్ చాలా డేర్గా ఫేస్ చేస్తారు, అంటే వాళ్ళకి ఏం రాకపోయినా కూడా వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. నాలాంటి వాళ్ళు ఏంటంటే అంటే భయం ఉంటుంది గైస్. ఒకవేళ అన్నీ తెలిసినా కూడా దాన్ని ఫేస్ చేయాలంటే భయం ఉంటుంది. నాకు నిజంగా చాలా భయం గైస్ నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే. సో నేను ఎక్కువ ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి ఇష్టపడను అనమాట. మనకి ఏదైనా డైరెక్ట్గా ఇచ్చేస్తే బాగుండు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ చేస్తారు, ఆ తర్వాత ట్రైనింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి, అవునా? ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయిపోతారు గైస్ కొంతమంది. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏం రాదు, అప్పుడు ఆ జాబ్ ఇచ్చిన వాళ్ళ ఫీలింగ్ ఏంటి, వీడికి అసలు ఏం రాదు, జస్ట్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యాడు అంతే అని అనుకుంటారు కదా. నాకు యాక్చువల్గా భయం గైస్ ఇంటర్వ్యూ అంటే. కానీ నేను ఇందులో ఒకవేళ ఇంటర్వ్యూ లేకుండా జాయిన్ అయ్యాను అనుకోండి, కానీ నేను ఏదన్నా త్వరగా నేర్చుకుంటాను గైస్, అది నాకు అది ఉంది. అంటే మీలో కూడా చాలామంది అలా ఉంటారు కదా, ఇంటర్వ్యూ మనం ఫేస్ చేయడానికి భయపడినా కానీ మనకి వర్క్ అనేది ఈజీగా వస్తుంది. సో నాకు మాత్రం చాలా భయం గైస్ ఇంటర్వ్యూ అంటే. ప్యానిక్ అయిపోతాను అనమాట, ఎందుకో తెలియదు, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, దగ్గరికి వెళ్ళేసరికి హార్ట్ బీట్ పెరిగిపోతుంది అనమాట. నేను యాక్చువల్గా ఇది ఒక ఇంటర్వ్యూ నేను ఫేస్ చేశాను గైస్, అది కానీ తీసుకోలేదు. మేము మొత్తం ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్ళాం, నేను వాళ్ళ నేమ్స్ చెప్పను కానీ అందులో ఇద్దరిని తీసుకోలేదు, నన్ను ఇంకొక అమ్మాయిని తీసుకోలేదు, నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని తీసుకున్నారు. యాక్చువల్గా తను నన్ను తీసుకోపోతుంది గైస్. తనని ఎందుకు తీసుకున్నారంటే రికమెండేషన్ అనమాట. సో వాళ్ళ బ్రదర్ ఉండడం వల్ల తను అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి సార్ అది హెచ్ఆర్తో అది మాట్లాడి తీసుకున్నారనమాట. సో లేదంటే రికమెండేషన్ అన్న ఉండాలి గైస్. ఏదో నార్మల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతానంటే పని అవ్వదు అక్కడ. అదనమాట గైస్, నేను జాబ్స్కి అంత త్వరగా వెళ్ళకపోవడానికి రీజన్ అది, ఫియర్ అనమాట.
మీలో కూడా చాలామంది అలానే ఉంటారని నేను అనుకుంటున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. లవ్ యూ.